హలో అండి అందరికీ. ఈరోజు నాన్ వెజ్లో ఒక ఎమ్మీ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అదే మటన్ పులావ్ అండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. చూసేద్దాం, వచ్చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్తే ఇది కుక్కర్లో చేద్దాము. కుక్కర్లో చేస్తే త్వరగా అవుతుంది. లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో కుక్కర్ తీసుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని, బిర్యానీ మసాలాలు కూడా ఎక్కువ వేసుకోవద్దు. సో ఒక్కొక్క ఐటమ్ను ఒక 2-3 మహా అంటే 4 వరకే వేసుకోండి. బిర్యానీ మసాలాలు అట్లనే జీడిపప్పు వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచిగా దోరగా ఫ్రై అవుతున్నప్పుడే ఇంకో పక్క ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటాలు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి సన్నగా స్లైసెస్ లాగా చేసుకోవాలి. టమాటోస్ కూడా. ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అట్లనే పుదీనా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎట్లాంటి ఎక్కువ మసాలాలు లేకోకుండా ఈజీగా అయిపోయే రెసిపీ. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడైనా చేసుకొని వేసుకోవాలి. లేదంటే ఇంట్లోనే మంచిగా చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో చేసుకుంటానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ మసాలాలు కానీ అన్నీ ఇంట్లో చేసుకుంటాను. ఎందుకంటే బయట నుంచి కొనుక్కుంటే అవి ఎలా చేస్తారని కొంచెం ఎలానో అనిపిస్తుంది. అందుకని నేను ఇంట్లోనే చేసుకుంటే హైజీన్గా ఉంటుంది కదా అన్నట్లు ఇంట్లోనే చేసుకుంటాను. మంచిగా ఇప్పుడు ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను మటన్ 1 డే బిఫోరే మ్యారినేట్ చేసి పెట్టాను. సో దాంట్లో వచ్చేసి కారము, ఉప్పు, అట్లనే ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, కొంచెం పెరుగు ఇవన్నీ వేసుకొని ముందే కలిపేసి పెట్టేసుకున్నాను. అయితే ఏంటంటే నేను దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయలేదు. ఎందుకంటే మనం తాలింపులో వేస్తేనే బాగుంటుందని ఈ మ్యారినేషన్ ప్రాసెస్లో వేయలేదు. ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes. 5 to 10 minutes ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లా టమాటోలు యాడ్ చేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఈ టమాటోలు వేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒకవేళ దీంట్లో సరిపోకపోతే ధనియాల పొడి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి నేనేంటంటే ఒక 2 glasses తీసుకున్నాను రైస్. దానికోసము 2.5 వాటర్ తీసుకున్నాను. అయితే 1/2 cup అనేది ముందే కర్రీ ఉడుకుతున్నప్పుడు వేసేసుకొని కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. 3 to 4 విజిల్స్. ఫస్ట్ మటన్ ఉడికించుకున్న తర్వాతనే రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇట్లా 3 to 4 విజిల్స్ మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ముక్క మెత్తగా అవ్వాలి. అట్లా మెత్తగా అయిపోయిన తర్వాత కుక్కర్ తీసుకొని సో ఈ విధంగా దాంట్లో వాటర్ ఎన్ని ఉన్నాయో చూసుకొని దీంట్లో ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడే కారం కానీ ఉప్పు కానీ అట్లాంటివి. నాకైతే అంతా కరెక్ట్గా అనిపించింది. సో ముక్కలు కూడా మెత్తగానే ఉడికిపోయినాయి. మరి పిసురు అవ్వకూడదు, కొంచెం మెత్తగా ఉడికితే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనకి ఇందాక నేను చెప్పాను కదా 2 glasses-కి 2 కప్పుల 1/2 గ్లాసు పోసుకోవాలి. 2 గ్లాసుల 1/2 గ్లాసు పోసుకోవాలి వాటర్. సో ఆ 2 గ్లాసుల వాటర్ వేసే ముందు బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను నేను 1 hour బిఫోర్. సో అవన్నీ యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ వేయకముందు ఎందుకు రైస్ వేస్తున్నాను అంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి కూడా పడుతుంది. అట్లా పట్టడం వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఏదైనా సరే టమాటా రైస్ కానీ పులావ్స్ కానీ ఏది చేసుకున్నా కూడా
ఈ విధంగా ముందే రైస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అయితే ఇంకోటి, కలుపుకునేటప్పుడు రైస్ అనేది విరక్కోకుండా కలుపుకోండి. రైస్ కానీ ఇప్పుడు నాన్ వెజ్ చేస్తున్నప్పుడు పీసెస్ కానీ చికెన్ మటన్ పీసెస్ కానీ విరక్కోకుండా చూసుకోవాలి. చూడండి, నేను ఇంకా రిమైనింగ్ వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ అనేది పెట్టుకుంటాను. ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని, మీ కొలత అండి, నేనైతే 2 గ్లాసెస్ రైస్కి 2.25 కప్పుల వాటర్ వేసుకున్నాను. అదే ఏదైతే కొలత తీసుకుంటామో రైస్, దాంతోనే 2.25 కొలత వేసుకోవాలి వాటర్. మంచిగా ఒక 3 విజిల్స్ కంప్లీట్గా రాకోకుండా 2.5 వచ్చిన తర్వాత ఆపేసి చూస్తే ఈ విధంగా ఉడికిపోతుంది మంచిగా. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉందండి. ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ నచ్చుతుంది. ఇంకా బ్యాచిలర్స్ కానీ ఇంకా అప్పుడప్పుడే వంటలు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కానీ హ్యాపీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత టెండర్గా జ్యూసీగా ఉడికిపోయిందో ముక్క. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేనైతే పెద్ద పెద్ద ముక్కలు కొట్టించలేదండి, ఇవి మటన్ కాబట్టి చిన్నగానే కొట్టించుకున్నాను. అందుకనే త్వరగా ఉడికిపోయింది. చాలా బాగుంటుంది. బాయ్.